పరకామణి చోరీ కే పీछे क्या है ప్రస్తుతం ఇదే అంశంపై దృష్టి పెట్టింది కూటమి సర్కార్. చోరీ జరిగిన విషయం సీసీ కెమెరా సాక్షిగా బట్టబయలైంది. మరి నిందితుడిని చట్ట ప్రకారం శిక్షించకుండా రాజీ చేసుకోవడంలో గల ఆంతర్యం ఏంటి? చోరీ చేసిన వ్యక్తి ఆ సొత్తుని తిరిగి ఇచ్చేస్తే ఇక శిక్ష లేనట్లేనా? కోర్టు ఆదేశాలతో ఈ ప్రశ్నలకి సమాధానం వెతికే పనిలో పడింది ప్రభుత్వం. తిరుమల పరకామణి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఈ చోరీపై సిట్ విచారణకు ఆదేశిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పరకామణి దొంగను అరెస్ట్ చేయకుండా గతంలో పార్టీ 1 సిఆర్పీసీ నోటీసులు ఇచ్చి పంపించేశారని ఆరోపించిన లోకేష్ పరకామణి చోరీ కేసులో వాస్తవాలు బయటకు రావాలని చిట్ చాట్ లో చెప్పారు. దేవుణ్ణి కూడా వదిలిపెట్టని దొంగలు తప్పించుకోలేరని సిట్ విచారణకు ఆదేశించి ఈ వ్యవహారంలో నిజానిజాలు తేలుస్తామని తేల్చి చెప్పారు. జగన్ టీం దేవుడి దగ్గర నాటకాలు ఆడారని, అందుకే దేవుడు ఏం చేయాలో అది చేశాడని వ్యాఖ్యానించారు లోకేష్. పెదజీయర్ మఠం క్లర్క్ గా ఉన్న రవికుమార్ అనే వ్యక్తి 2023 ఏప్రిల్ 29న తిరుమల పరకామణిలో చోరీ చేస్తుండగా టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ విభాగాలు పట్టుకున్నాయి. రవికుమార్ తన లోదుస్తుల్లో దాచిన $900 అమెరికన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రవికుమార్ పై చర్యలు తీసుకోకుండా లోక్ అదాలత్లో రాజీ చేశారు అప్పటి అధికారులు. రవికుమార్ పరకామణిలో చోరీలకు పాల్పడడం ఇదే తొలిసారి కాదని, గతంలో కూడా అనేక సార్లు దొంగతనాలు చేసి వందల కోట్ల రూపాయలు కొట్టేశాడన్న ఆరోపణలున్నాయి. రవికుమార్ చోరీల వెనుక టీటీడీ అధికారులతో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. దీంతో లోక్ అదాలత్ తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు. కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు పరకామణి వ్యవహారంపై సిఐడి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. లోక్ అదాలత్ తీర్పుపై స్టే విధించిన ఉన్నత న్యాయస్థానం నెల రోజుల్లోపు విచారణ జరిపి నివేదికను సీల్డ్ కవర్లో అందివ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది. శ్రీవారి సొమ్మును దోచుకుంటూ అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా రాజీ కుదుర్చుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు అధికార కూటమి నేతలు. రవికుమార్ వెనుక గత ప్రభుత్వ పెద్దలున్నారని భావిస్తోన్న ప్రభుత్వం సిట్ విచారణతో వారి బండారాన్ని బయటపెడతామని చెప్తోంది. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం పరకామణిలో చోరీని బయటపెట్టి రవికుమార్ నుంచి కోట్ల రూపాయలు రికవరీ చేశామని చెప్తున్నారు. 20 ఏళ్లుగా రవికుమార్ పరకామణిలో చోరీ చేస్తున్నాడని, మరి అప్పుడు రవికుమార్ ను చంద్రబాబు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు భూమన. ఈ వ్యవహారంపై దమ్ముంటే సిబిఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.